ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 19/1/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 9/9/1968. తెలివైన పిల్లలు తండ్రిని ఎలాంటి ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. మనకు కలిగే ప్రతి సంకల్పాలకు జవాబుగా తండ్రి వాణి ద్వారా తెలియచేస్తూ ఉంటారు. అన్ని విషయాలను కూడా వారంతట వారే తెలియచేస్తారు. ఈరోజు కాకుంటే రేపు తప్పకుండా అర్థం చేయిస్తారు. తండ్రిని ఏమీ అడగవలసిన అవసరం లేదు. ముందుగా పిల్లలను అడగడం జరుగుతోంది. మిమ్మల్ని మీరు దేహిగా భావిస్తున్నారా లేదా దేహంగా భావిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు తండ్రి తప్ప మరెవరు కూడా అడగలేరు. తండ్రియే పతిత పావనులు, వారే వరల్డ్ ఆల్మైటీ, సర్వశక్తివంతులు. ఉన్నతోన్నతమైన భగవంతుడుగా వారిని పిలుస్తారు. ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతమైన ప్రాప్తి లభిస్తుంది. ఈ ఉన్నతమైన పదవి ఏమిటనగా లక్ష్మీనారాయణుని యొక్క పదవి. ఈ సమయంలో వారు లేరు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దీని గురించి ప్రపంచంలోని వారికి తెలియదు. కేవలము మీకు మాత్రమే తెలుసు. లక్ష్మీనారాయణులు ఈ సృష్టి యొక్క ఆది సనాతన దేవీ దేవతలుగా ఉండేవారు. ఆ దేవీ దేవతలనే భగవాన్ భగవతిగా కూడా పిలుస్తారు. ఎందుకంటే వారిని స్వయంగా భగవంతుడు చదివించారు కనుక, చదివించి వారిని దేవతలుగా తయారు చేశారు కనుక వారిని దేవీ దేవతలు డీటిజంగా పిలుస్తారు. వారి యొక్క రాజ్యము భారతదేశంలోనే కొనసాగేది. మరెవరి రాజ్యం కూడా ఇక్కడ ఉండేది కాదు. వారు ఇక్కడే 84 జన్మలు తీసుకున్నారు. దేవతలే క్షత్రియులుగా మారిపోయారు. పునర్జన్మలు తీసుకోవడం ద్వారా నామరూప దేశ కాలాలు మార్పు చెందుతూ వచ్చాయి. ఇప్పుడు 84వ జన్మలో ఉన్నారు. తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. ఈ విషయాలు మనుషులకు తెలియదు. శాస్త్రాల్లో కూడా దీని గురించి రాయలేదు. అనంతమైన తండ్రి శాస్త్రాలను చదవరు. ఇక్కడ కూర్చొని జ్ఞానాన్ని తెలియచేస్తారు. తమ గురించి, ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి జ్ఞానాన్ని తెలియచేస్తారు. మీరు 84 జన్మలు ఏ విధంగా తీసుకున్నారు? కానీ మనుషులకు 84 జన్మల గురించి తెలియదు. వారేమని అంటారు? 84 లక్షల జన్మలు ఉన్నాయని అంటూ ఉంటారు. తండ్రి జ్ఞానసాగరులు, సుఖము శాంతి యొక్క సాగరులు. వారొక్కరే. దేవతల యొక్క మహిమ వేరుగా ఉంటుంది. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, వారి మహిమ ఉన్నతోన్నతంగా ఉంటుంది. వారు జ్ఞానసాగరులు. మిమ్మల్ని నాస్తికుల నుంచి ఆస్తికులుగా తయారు చేస్తారు. ఈ జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. భక్తి ద్వారా దుర్గతి లభిస్తుంది. తండ్రి తెలియచేస్తున్నారు, మీకు సద్గతిని ఇచ్చి వెళ్ళిపోతాను అని చెబుతారు. ఆ తర్వాత మీకు దుర్గతి ఏ విధంగా లభిస్తుంది? దీని గురించి కూడా తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి ఆత్మలకి తెలియజేస్తారు. ఆత్మలే వింటారు. మనుషులు ఏమని అంటారు? ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. కానీ తండ్రి ఏమంటున్నారంటే 5 వికారాలు సర్వవ్యాపి. దేవతలలో 5 వికారాలు ఉండేటివి కావు. ఎవరిలో అయితే 5 వికారాలు ఉంటాయో వారిని అసురీ సంప్రదాయం వారు అని అంటారు. దేవతల యొక్క ఆహార పానీయాలు నడవడిక పూర్తిగా భిన్నమైనది. పిల్లలు ఇక్కడ దివ్య గుణాలను ధారణ చేయాలి. దాని కొరకు అంతర్ముఖంగా ఉండాలి. శాంతిగా మెలగాలి. ముఖము ద్వారా ఏది కూడా అనకూడదు. ముందుగా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అంతే సరిపోతుంది. తండ్రి మరియు వారసత్వము ఇది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. తండ్రి మాత్రమే మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తారు. దాని కొరకు దైవీ గుణాలను మనం అలవరుచుకోవాలి. దేవతలు బీడీలు తాగరు. బీడీలు తాగేవారు తమను తాము సమర్థించుకుంటారు. వీటిని తాగకపోతే కడుపులో నొప్పి వస్తుందని చెబుతారు. తాగనప్పుడు నొప్పి వస్తుంది అంటే అలాంటి వారు దేవతలుగా కాలేరు. అంటే వారికి చాలా నష్టం కలుగుతుంది. జన్మ జన్మాంతరాలుగా మీ యొక్క పదవి భ్రష్టమైపోయింది. వికారాల యొక్క సంస్కారము చాలా చెడ్డది, అసహ్యమైనది. ఈ ప్రపంచాన్ని వేశ్యాలయంగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ వికారంలోకి వెళుతారు. శివాలయంలో ఎవరు కూడా వికారంలోకి వెళ్ళరు. అందువల్ల తండ్రి కరపత్రాలను ప్రచురించారు. అందులో మీరు కలియుగం అనే వేశ్యాలయంలో ఉన్నారా లేదా సత్యయుగం అనే శివాలయంలో ఉన్నారా అనే ప్రశ్న వేశారు. రోజు రోజుకు ఈ జ్ఞానాన్ని సహజంగా అర్థం చేసుకోవడానికి కొత్త కొత్త యుక్తులు లభిస్తూ ఉంటాయి. కోతికి రత్నాలు ఇచ్చినట్లయితే అది దానిని పడవేస్తుంది. కోతులుగా ఉన్న మిమ్మల్ని తండ్రి
దేవాలయంలోని దేవతల వల్ల తయారు చేస్తున్నారు. రావణుని మీద విజయాన్ని పొందేలా చేస్తారు. శాస్త్రాలలో చాలా విషయాలను లిఖించారు. వానర సేన వంతెనను నిర్మించారని కూడా రాశారు. ఇదంతా ఏమిటి? వాస్తవంగా చూసినట్లయితే మనము ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళడానికి ఇక్కడ వంతెన నిర్మిస్తున్నాము. ఇక్కడ వానరులు అనే మాట లేదు. ఈ ప్రపంచమంతా కూడా ఒక అనంతమైన లంక లాంటిదే. మేము సత్యంలోకి రామా అని ఎవరైనా అడిగినట్లయితే ఇది అనాదిగా తయారైన డ్రామా అని చెప్పండి. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. దీనిని తెలియచేయడానికి చిత్రపటాల యొక్క అవసరం కూడా ఉంటుంది. చిత్రపటాలు ఉన్నప్పుడే సత్యయుగంలోకి మేము వస్తామని ఎవరైనా అడుగుతారు. మనుషులు ఎంత ఉన్నతంగా తయారవుతారో తిరిగి అంత కిందకు పడిపోతారు. ఒకప్పుడు ధనవంతులుగా ఉన్న మనుషులు ఇప్పుడు పూర్తిగా పేదవారిగా అయిపోయారు. దీనికి సంబంధించిన లెక్కలను మీరు తెలియచేయవచ్చు. ఉన్నతంగా అవడానికి ధారణను ఇప్పుడే చేయవచ్చు. దాని కొరకు చదువును చదవవలసి ఉంటుంది. అలాంటప్పుడు తండ్రికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. తండ్రిని గుర్తు చేయాలి. మనము గాడ్ ఫాదర్ యొక్క విద్యార్థులము. గాడ్ ఫాదర్ స్వయంగా మమ్మల్ని చదివిస్తున్నారు. వారు మన సేవకునిగా సేవలు అందిస్తున్నారు. స్వయంగా భగవంతుడు వచ్చి విద్యార్థులైన మీకు సేవ చేస్తారు. ఇప్పుడు తండ్రిని అంటే టీచర్ను గుర్తు చేయాలి. టీచర్ను గుర్తు చేసినట్లయితే తండ్రిని గుర్తు చేసినట్లే. స్మృతి ద్వారానే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి, టీచర్, సద్గురువు ఈ ముగ్గురు కూడా ఒక్కరే. ఇక్కడ మీకు 3 అవకాశాలు లభించాయి. తండ్రిని కాకపోతే చదివించే టీచర్ను గుర్తు చేయాలి. విద్యార్థి కూడా టీచర్ని గుర్తు చేయవలసి ఉంటుంది. ఉత్తీర్ణుడు అయ్యేంత వరకు విద్యార్థి టీచర్ను గుర్తు చేయాలి. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. పిల్లలకు తెలుసు ఈ పాత ప్రపంచం మరెంతకాలమో ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా ఎందుకో పనికిరానిదిగా అయిపోయింది. ఇక్కడ చాలా దుఃఖము ఉంది. చిన్న వయసులో చనిపోవడము, వ్యాధులు రావడము, ఆపరేషన్లు జరగడము, పిల్లలు జన్మించేటప్పుడు ఆపరేషన్ నిర్వహించడము, ఇదంతా కూడా దుఃఖంతో కూడుకొని ఉంటుంది. కానీ స్వర్గంలో అపారమైన సుఖము లభిస్తుంది. ఇప్పుడు మీరు ఈ రెండింటి గురించి తెలుసుకున్నారు. అనంతమైన తండ్రి ద్వారా అపారమైన సుఖాన్ని మీరు పొందుతున్నారు. అపారమైన సుఖము స్వర్గంలో లభిస్తుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగము నడుస్తుంది. ప్రపంచంలోని వారికి దీని గురించి తెలియదు. ఇంకా కలియుగము 40,000 సంవత్సరాలు ఉంటుందని వారు భావిస్తారు. కానీ తండ్రి తెలియచేస్తున్నారు, మొత్తం కల్పము యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు మాత్రమే. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి తెలియచేస్తున్నారు. మీరు కూడా ఇతరులకు తెలియచేయాలి. తండ్రి చెబుతున్నారు, నిరంతరము నన్ను గుర్తు చేయాలి. అదేవిధంగా గుర్తు చేయమని ఇతరులకు తెలియచేయాలి. తండ్రి పతిత పావనులు, అందరికంటే ఉన్నతోన్నతమైన వారు. ఇక్కడ అకాసురులు, బకాసురులు అందరూ కూడా మనుషులే, అంతేకాని వారెవరో కాదు. దుశ్శాసనం నుంచి కాపాడమని ద్రౌపది భగవంతుణ్ణి కోరింది. అవన్నీ కూడా ఇప్పటి విషయాలే. ఈ జన్మలో పతితంగా కానట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. ఆ తర్వాత అర్ధకల్పం పాటు పతితంగా కారు. స్వర్గంలో వికారాలు ఉండవు. రావణ రాజ్యం అక్కడ ఉండదు. యోగ బలం ద్వారా అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. పిల్లలు జన్మించే ముందు సాక్షాత్కారము జరుగుతుంది. ఇప్పుడు పిల్లవాడు జన్మించబోతున్నారని తెలుస్తుంది. శరీరం వదిలిపెట్టే ముందు కూడా సాక్షాత్కారం జరుగుతుంది. నేను ఇప్పుడు వెళ్ళి శిశువుగా జన్మిస్తానని తెలుస్తుంది. ఇప్పుడు మీరు కూడా తెలుసుకున్నారు, ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి కొత్త ప్రపంచంలోకి వెళ్తాము అని. దాని కొరకే మనం ఇక్కడ చదువుతున్నాము. ఎంతగా మనకు విశ్వాసం కలిగితే అంతగా ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇక్కడ అనేక రకాలైన సంశయాలు పిల్లలకు వస్తూ ఉంటాయి. దాని ద్వారా పనికిరాని పనులు చేస్తూ ఉంటారు. ఆహార పానీయాల విషయంలో నియమాలు పాటించరు. మాంసాహారులు ఎప్పుడూ కూడా దేవతలుగా కారు. ఉన్నతమైన పదవిని పొందడానికి పురుషార్థం చేయాలి. ఫలానా బ్రాహ్మణులు ఉన్నతమైన పదవిని పొందరని మీకే తెలుస్తుంది. మీరు ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారు. ఉన్నతంగా తయారైన వారిని గులాబీ పుష్పాలుగా పిలుస్తారు. ఎవరైతే ఇతరులను తమ సమానంగా తయారు చేయరో వారు ప్రజలను ఏ విధంగా తయారు చేస్తారు? కొద్దిమంది ధనవంతులుగా అవుతారు, కొద్దిమంది పేదవారిగా అవుతారు. ఇదంతా కూడా
కర్మల ఫలితంగానే జరుగుతూ ఉంటుంది. మీ కర్మలకు ఫలితము భవిష్యత్తులో లభిస్తుంది. తండ్రి వచ్చి అకర్మ వికర్మల యొక్క రహస్యాలను తెలియచేస్తారు. అనంతమైన తండ్రిని గుర్తు చేయమనే సందేశాన్ని అందరికీ తెలియచేయాలి. తండ్రిని గుర్తు చేస్తూ ఉన్నట్లయితే తండ్రి వద్దకు ఒకరోజు చేరుకుంటారు. అంతిమంలో ఎలాంటి స్మృతి ఉంటే అలాంటి గతిని పొందుతారు. అనంతమైన తండ్రి ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపనను చేస్తున్నారు. అనంతమైన తండ్రి ద్వారా 21 జన్మలకు మీకు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. 21 జన్మల వరకు మీరు వృద్ధులుగా అయినప్పటికీ మృత్యు మిమ్మల్ని కబలించజాలదు. మృత్యు అనే మాట అక్కడ ఉండదు. కేవలము శరీరాన్ని మార్చుకుంటూ ఉంటారు. బాల్యావస్థను సతోప్రధానమైన అవస్థగా పిలవడం జరుగుతుంది. వృద్ధులను తమోప్రధానమైన అవస్థగా పిలవడం జరుగుతుంది. తండ్రి ద్వారా తెలుసుకున్న దానిని ఇతరులకు కూడా తెలియచేయాలి. ఎవరికీ తెలియచేయనట్లయితే తక్కువ పదవి లభిస్తుంది. ఎంతమంది వచ్చినా తక్కువ సమయంలోనే వారికి సందేశం ఇవ్వాలి. కేవలము సందేశం తెలియజేస్తే సరిపోతుంది. ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వడం జరుగుతోంది. వృక్షము మొదట్లో చిన్నదిగా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా పెద్దదిగా అవుతుంది. ఎప్పటి వరకైతే సూర్యవంశీయులు చంద్రవంశీయులు తయారు కారో అప్పటి వరకు యుద్ధము జరగదు. సూర్యవంశీయులు చంద్రవంశీయులు తయారవగానే యుద్ధము ప్రారంభమవుతుంది. ఇక్కడ మధువనంలో మీరు స్త్రీలను చూసినప్పుడు చలించకూడదు. వ్యర్థ సంకల్పాలు చేయకూడదు. మీరు ఇంటి వద్ద ఉన్నప్పుడు ఎవరినైనా చూసినప్పుడు వ్యర్థ సంకల్పాలు రావచ్చు. ఇక్కడ దేవతలు ఎప్పుడూ కూడా పచ్చిమిర్చిని తినరు. ఇక్కడ చూసినట్లయితే పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, పకోడీని, ఊరగాయలను తింటూ ఉంటారు. ఇక్కడ లోభము కారణంగా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇలాంటి తమోగుణమైన వంట పదార్థాలు తినకూడదు. ఇప్పటికీ ఎవరు కూడా సంపూర్ణంగా కాలేదు. సంపూర్ణంగా అవ్వాల్సి ఉంది. తమోగుణమైన వస్తువులు ఏవి కూడా తినకూడదు. సంపూర్ణంగా అంతిమములో అవుతారు. కర్మాతీత అవస్థ కూడా అంతిమములోనే పొందుతారు. దాని కొరకు చాలా కష్టపడవలసి ఉంటుంది. సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. పురుషార్థం చేస్తున్నారు కదా, కర్మాతీత అవస్థ అంతిమములో లభిస్తుంది. ఆ సమయంలో ఏదీ కూడా గుర్తుకు రాదు. కర్మాతీత అవస్థను పొందగానే చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత యుద్ధము కూడా ఆరంభమవుతుంది. అంటే ఈ పాత ప్రపంచం యొక్క పరివర్తన తప్పకుండా జరుగుతుంది. మనకు అనంతమైన తండ్రి ద్వారా కొత్త ప్రపంచం కొరకు వారసత్వం లభిస్తుంది. రాముని నుంచి వారసత్వం లభిస్తుంది. రావణు నుంచి శాపం లభిస్తుంది. కానీ మనుషులు ఏమనుకుంటారంటే భగవంతుడే శాపాన్ని ఇస్తారు, భగవంతుడే వారసత్వాన్ని ఇస్తారు, సుఖము దుఃఖాన్ని భగవంతుడే ఇస్తారని భావిస్తారు. తండ్రి చెబుతున్నారు, రావణుడు మాత్రమే మీకు దుఃఖాన్ని ఇస్తారు. నేను ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వను. తండ్రిని ఎలాంటి ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. తమంతట తామే అన్ని విషయాల గురించి తండ్రి తమ వాణి ద్వారా తెలియచేస్తూ ఉంటారు. వారు అనంతమైన తండ్రి అన్ని విషయాలను తమంతట తామే తెలియచేస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా కూడా అన్ని విషయాల మీద స్పష్టతనిస్తారు. తండ్రిని ఏమీ అడగవలసిన అవసరం లేదు. తండ్రి మనకు చెప్తున్నారు, ఇప్పుడు పాపాత్మలుగా ఉన్నారు, పుణ్యాత్మలుగా అవ్వాలి అని తెలియచేస్తున్నారు. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలిపెట్టి నిరంతరము నన్ను గుర్తు చేయమని చెప్తారు. దైవీ గుణాలను ధారణ చేయాలి, అప్పుడే ఉన్నతమైన పదవిని పొందుతారు అని చెబుతారు. మీ తనువు మనస్సు ధనము ద్వారా అనేకులకు సేవ చేయండి. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఈ రెండూ ఉంటాయి. తండ్రిని గుర్తు చేస్తూ ఉన్నట్లయితే ఈ ప్రపంచమంతా కూడా పావనంగా తయారవుతుంది. స్థాపన కొరకు మీరే ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు ఎవరి నుంచి కూడా ధనాన్ని స్వీకరించరు. మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులందరూ కూడా వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాజ్యభాగ్యము కూడా బ్రాహ్మణులైన మీరే పొందుతారు. అలాంటప్పుడు ఖర్చు కూడా మీరే చేయవలసి ఉంటుంది. ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి 12 నెలల కొరకు 4-5 వేల రూపాయలు ఖర్చు కావచ్చు. సొంతంగా మీరు దీనిని ఏర్పాటు చేయవచ్చు. పిల్లలు తమ స్వంత ధనముతో వీటిని ఏర్పాటు చేస్తున్నారా అని తండ్రి చూస్తారు. పిల్లలు స్వయంగా మ్యూజియంను ఏర్పాటు చేసుకుంటారు. తమ స్వంత డబ్బును ఖర్చు చేసి పిల్లలు ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ను తీసుకొని తమ పనిని పూర్తి చేస్తారు. జీవించి ఉండగానే తమ ధనాన్ని భవిష్యత్తు కొరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇది అవినాశి బ్యాంకు సుధామ వలె
తమ భాగ్యాన్ని జమ చేసుకుంటారు. పేదవారి దగ్గర కొంత డబ్బే ఉంటుంది, ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ ప్రాప్తి భవిష్యత్తులో లభిస్తుంది. ధనవంతులు ఇక్కడికి రాలేరు, వారు ఇక్కడే స్వర్గాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం దేనినైతే స్వర్గంగా భావిస్తున్నామో అది వారికి ఎందుకు ఇవ్వాలి? పేదవారికే లభిస్తుంది. ధనవంతులు కూడా పేదవారిగా అవుతారు, పేదవారు కూడా ధనవంతులుగా అవుతారు. అందుకే తండ్రి పేదల పాలిటి పెన్నిది అని అంటారు. ఈ రోజుల్లో లక్షాధిపతులు చాలామంది ఉన్నారు. కరోడుపతిగా ఉన్నవారినే ధనవంతులు అని పిలుస్తారు. లక్షాధికారులను సాధారణమైన వ్యక్తులుగానే లెక్కిస్తారు. అందుకే ఇక్కడ తండ్రిని అనుసరించాలి. తండ్రి మనకి ఏమని తెలియచేస్తున్నారు? నిరంతరము గుర్తు చేయమని తెలియచేస్తున్నారు. ఇక్కడ కొద్ది మందిని తండ్రి సరెండర్ చేసుకున్నారు. ఎవరైతే మొదట్లో ఇక్కడికి వచ్చారో వారు సరెండర్ అయ్యారు. సరెండర్ కావడం ద్వారా వారసత్వం కూడా ఉన్నతంగా లభిస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఆకలి ద్వారా మరణించరు. ఇక్కడ ధనము లభించకపోవచ్చు, కానీ ఆకలితో ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు ఇక్కడ ఆహార పానీయాలు కూడా ఎంతో లభించేటివి, వాహనాలు అన్ని సౌకర్యాలు కూడా ఉండేటివి. కానీ ఇప్పుడు వాహనాలు లేవు. వాటికి బదులుగా ఇళ్లను నిర్మిస్తారు, మ్యూజియాలను ఏర్పాటు చేస్తారు. తండ్రి చెబుతున్నారు, మీ సేవను పెంచుకుంటూ వెళ్ళండి. కనీసము 4 పెద్ద పెద్ద మ్యూజియంలు ఏర్పాటు చేయాలి. మిగతావి చిన్నగా ఉన్నా పర్వాలేదు. ముందుగా రాజధానిలో మీ యొక్క సేవ జరగాలి. ఒక్క విషయంలోనే మీ విజయం జరుగుతుంది. గీత యొక్క భగవంతుడు నిరాకారుడైన తండ్రి అని మీరు నిరూపించి తెలియచేయాలి. కృష్ణుని యొక్క పేరును చేర్చడం ద్వారా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అలాంటి గీతను చదవడం ద్వారా చదివిన వారు కూడా అసత్యంగా మారిపోతున్నారు. రెండవది, శ్రీకృష్ణునికి 16,108 మంది రాణులు ఉన్నారని అపమానం చేశారు. అదేవిధంగా తండ్రిని కణకణములో ఉన్నారని నింద చేశారు. ఎంతటి అవమానం జరిగిపోయింది. అలాంటి వారికి మృత్యువు యొక్క శిక్ష లభిస్తుంది. తండ్రి వచ్చి అందరినీ ముక్తిధామానికి పంపిస్తారు. అది మన యొక్క మాధుర్యమైన ఇల్లు. ఇప్పుడు మీరు ముక్తిని, జీవన్ముక్తిని పొందుతున్నారు. భారతదేశము ఈ సమయంలో పేద దేశంగా ఉంది. తండ్రి తెలియచేస్తున్నారు, నేను భారతదేశంలోనే వస్తాను అని. భారతదేశంలో వచ్చి ఏమి చేస్తారు? తండ్రి రావడం ద్వారా భారతదేశము ఉన్నతోన్నతంగా తయారవుతుంది. సత్యయుగంలో మీ యొక్క రాజ్యము కొనసాగుతుంది. అక్కడ అన్నీ కూడా శుద్ధమైన వస్తువులే ఉంటాయి. సత్యయుగంలో కూడా సైన్స్ ఉంటుంది, కానీ దాని ద్వారా సుఖము లభిస్తుంది. కానీ ఇక్కడ సైన్స్ ద్వారా సుఖము, అదేవిధంగా మృత్యు కూడా లభిస్తూ ఉంటుంది. కానీ స్వర్గంలో మీకు సైన్స్ ద్వారా సుఖము మాత్రమే లభిస్తుంది. అక్కడ సైన్స్ యొక్క అవసరము ఉంటుంది. స్వర్గంలో పారే నదులలో ఎలాంటి చెత్త చెదారము ఉండదు. సైన్స్ ఏ విధంగా పనిచేస్తుందంటే అక్కడ ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఉండవు. ఇది కూడా డ్రామానుసారంగా నిర్మించబడి ఉంది. తండ్రి కల్పం వచ్చి ఈ రహస్యాలను తెలియచేస్తారు. నేను ఏ విధంగా స్వర్గాన్ని స్థాపన చేస్తానో తెలియచేస్తారు. అనేక ధర్మాలని సమాప్తం చేసి ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తాను అని తెలియచేస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క పరిస్థితిని చూడండి. తమో ప్రధానమైన ఈ ప్రపంచము అంతమైపోతుంది, సతో ప్రధానంగా మారిపోతుంది. ఈ శ్మశాన వాటిక ఫరిస్తానుగా మారుతుంది. మంచిది, మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి మరియు దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే నమస్తే. వరదానము, మాయా ప్రూఫ్ భవ. మాయ యొక్క దాడి నుంచి రక్షించుకునే సాధనం ఏమిటో తెలుసా? దేని ద్వారా మాయా ప్రూఫ్గా అవుతారు? ఎల్లప్పుడూ తండ్రి తప్ప మరెవరు లేరు అనే భావనలో నిమగ్నమై ఉంటారో వారు మాయ యొక్క దాడి నుంచి సురక్షితంగా ఉంటారు. ఏ విధంగానైతే యుద్ధము జరుగుతున్న సమయంలో బాంబులు పడినప్పుడు సురక్షితంగా ఉండడానికి, దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు. అదేవిధంగా ఒక్కరి స్మృతిలోనే నిమగ్నమైనట్లయితే ప్రపంచం యొక్క ప్రభావం నుంచి, మాయ నుంచి సురక్షితంగా ఉంటారు. ఎప్పటికీ మీ మీద దాడి చేయడానికి కూడా మాయ ప్రయత్నించదు. కాబట్టి తండ్రి తప్ప మరెవరూ లేరు అనే
భావనలో నిమగ్నమై ఉండండి. ఇదే సురక్షితమైన సాధనము. ఓం నమ శివాయ.